శ్రీమతి నమః. మొన్న బంగ్లాదేశ్లో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఎంత దరిద్రులో వాళ్ళు చూడండి. ఆ అమ్మాయిని మొత్తం ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి 8 మంది ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ వీడియో తీసి సామాజిక మాధ్యమంలో వదిలేరు. ఆ అమ్మాయి చేసిన తప్పేంటో తెలుసా? హిందువై పుట్టడం అనమాట. అలాగే మొన్న వెస్ట్ బెంగాల్లో న్యాయశాస్త్రం చదువుతోంది అమ్మాయి. ఏ న్యాయాన్ని అయితే కాపాడాలి అనుకుని న్యాయశాస్త్రం చదువుతుందో ఆ అమ్మాయికి అన్యాయం చేసేశారు ఒక అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు. కాళ్ళు పట్టుకుని బతిమాలింది అమ్మాయి. కాళ్ళు పట్టుకుని బతిమాలినా సరే వాళ్ళు ఎవ్వరూ కరగలేదు తెలుసా, అంత దుర్మార్గంగా అమ్మాయిని బాధ పెట్టేశారు. తర్వాత మొన్న ఈ మధ్యనే ఒక 15 రోజుల క్రితం వచ్చిన న్యూస్, ఒక తండ్రి, వాడికి 2 పిల్లలు. అయితే వాడు ఆ 2 పిల్లల్ని విచక్షణ లేకుండా 2 సంవత్సరాల నుంచి ఏడిపిస్తున్నాడట. ఆ విషయం ఎవరికైనా బయటికి చెప్తే మామూలుగా ఉండదని చెప్పి బెదిరిస్తూ. ఈ విషయం ఏమో బయటికి తెలిసిపోయింది. ఎందుకంటే స్కూల్లో అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉంటే ఆ స్కూల్లో వాళ్ళు వాకప్ చేశారు, హాస్పిటల్కి చూపిస్తే అప్పుడు అసలు విషయం తెలిసింది. తల్లిని అడిగారు, నీకు బుద్ధి ఉందా లేదా? ఇన్ని సంవత్సరాలుగా ఈ పిల్ల మీద దాడి జరుగుతుంటే నువ్వు కనీసం చెప్పక్కర్లేదా అని. అప్పుడు ఆ తల్లి చెప్పింది, చెప్తే ప్రాణాలు కూడా ఉండనివ్వడానికి భయం వేసింది అని చెప్పి తల్లి ఏడిస్తే అప్పుడు వాళ్ళందరూ కంప్లైంట్ ఇవ్వు, అరెస్ట్ చేస్తారని. బాబాయ్ నేను ఇవ్వను కంప్లైంట్, నాకు భయం. అంటే లేదు ఇవ్వాలి, ఇలాంటి దుర్మార్గులని వదలకూడదు, మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ఫోర్స్ చేసి కంప్లైంట్ ఇప్పించారు. ఇలా వావి వరసలు లేవు, ఉచ్చనీచాలు లేవు, ఆడపిల్లని కాటేసేస్తున్నారు. అంటే అందరి గురించి చెప్పట్లేదు, కానీ కొంతమంది మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి ప్రమాదం ఎదురవుతూనే ఉంది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అసలు మార్గం కనిపించడం లేదు. ఆ వెస్ట్ బెంగాల్లో అమ్మాయి న్యాయశాస్త్రం చదువుతోంది, చూడండి ఆ అమ్మాయిని వదిలిపెట్టారు అసలు. కాబట్టి మానసికంగాను శారీరకంగాను బాగా బలంగా తయారవ్వాలి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అబ్బాయిలకి కూడా ఈ మధ్య కాలంలో రక్షణే ఉండటం లేదు. ఎవరి గురించైనా మాట్లాడారు అంటే అబ్బాయిల మీద కూడా దాడి చేసేస్తున్నారు, కానీ ఎక్కువ శాతం అమ్మాయిల మీద దాడి చేస్తున్నారు. అందుకే మనోధైర్యాన్ని పెంచుకోవాలి, శారీరకంగా బలాన్ని కూడా పుంజుకోవాలి అమ్మాయిలు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, అష్టమి రోజున అమ్మవారిని అర్చన చేసినట్లయితే అమ్మవారి శక్తి మనకి కూడా వస్తుంది. అసలు ప్రతి నెలలో వచ్చే 2 అష్టముల్లో దేవాలయానికి వెళ్ళి 8 ప్రదక్షిణలు చేసి 8 రకాల పువ్వులు గాని 8 పువ్వులు గాని మనం అక్కడ అమ్మవారికి సమర్పణ చేసి కాసేపు అక్కడ ఉండి ఆ గుడిలోనే మహిషాసురమర్దిని స్తోత్రం చదివి ఇంటికి వచ్చేయాలి. అలా ప్రతి నెల అష్టమి రోజున 2 అష్టములు వస్తాయి కదా, ఆ 2 అష్టముల్లోనూ ఈ విధంగా చేసినట్లయితే ఏ దంపతుల మధ్య అయినా సరే గొడవలుండి మానసికంగా వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళు ఈ విధమైన ప్రక్రియ చేస్తే కలిసి ఉంటారు అని మనకి శాస్త్రం చెప్తోంది. చాలా అద్భుతమైన స్తోత్రం మహిషాసురమర్దిని స్తోత్రం. మేము దీనిని పద విభజనతో నేర్పించాం. ఎందుకంటే మనకి ఒక శక్తి కావాలి, ఒక ఆరా కావాలి, ఒక రక్షణ కవచం కావాలి. దానికోసమే మేము పద విభజనతో నేర్పించాం. కష్టంగా ఉంటుంది, చదువుకోలేని వాళ్ళకి హాయిగా సులభంగా చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో రోజుకో శ్లోకంలోనూ అప్లోడ్ చేశాము. అలాగే ఇప్పుడు ఈ ఛానల్లో కూడా మేము ఈ స్తోత్రాన్ని అప్లోడ్ చేసాం, ఒకసారి కావాలంటే చూడండి. అసలు ఈ స్తోత్రాన్ని అప్లోడ్ చేశాక ఒక 6 months అయిపోయిన తర్వాత నాకు చాలా మంది కామెంట్లో కూడా చెప్పారు, మీరు చెప్పింది నిజమే అండి, ప్రతి నిత్యము మేము మహిషాసురమర్దిని స్తోత్రం చదువుతుంటే మాకు తేడా తెలిసింది. ఇదివరకు మమ్మల్ని మేము రక్షించుకోవాలి అంటే కాస్త ఆలోచించేవాళ్ళం, కానీ ఈ స్తోత్రం మొదలుపెట్టిన దగ్గర నుంచి మొత్తం బాధ్యత అంతా అమ్మవారే చూసుకుంటోందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి అయితే పాప అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ వచ్చుట, కానీ ఏదో భయం, ఏదో సంకోచం మనసులో. ఆ అమ్మాయి ఈ మహిషాసురమర్దిని స్తోత్రం చదువుతున్న దగ్గర నుంచి తను ఏదైతే విద్య నేర్చుకుందో దానికి భగవంతుడి అనుగ్రహం కూడా తోడైంది. ఆ అమ్మాయి ఈ రోజు అద్భుతంగా ధైర్యంగా తనని తాను రక్షించుకోవటం మాత్రమే కాకుండా ఇంకొకరు 4 కూడా రక్షించేటట్లు చేస్తుందని చెప్పి అమ్మాయి కామెంట్ లో పెట్టింది. 6 నెలల క్రితం అనుకోండి. ఇప్పుడు ఆడపిల్లలు ఎదుర్కొంటున్న పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మహిషాసురమర్దిని స్తోత్రం చదవాలి. మనకి దైవిక శక్తి రావాలి. మన ప్రయత్నంతో పాటుగా మనం మనోబలాన్ని పెంచుకోవాలి, శారీరక బలాన్ని పెంచుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే మన రోగం తగ్గడానికి మాత్ర ఇస్తాడు, అది మన శరీరంలో ఉన్న రోగాన్ని తగ్గిస్తుంది.
కానీ భగవంతుడి పాదాలు పట్టుకుంటే మన చుట్టూ ఒక రక్షణ వలయమే ఏర్పడుతుంది. శరీరానికి ఉన్న రోగాన్ని తగ్గించడంతో పాటుగా బయట ఉండే శత్రువుల నుంచి కూడా కాపాడుతాడు భగవంతుడు. కాబట్టి అష్టమి తిథి ఉంది, ఆ రోజు మొదలు పెట్టండి మహిషాసుర మర్దిని స్తోత్రం చదవడం. సంవత్సరం తిరిగేసరికల్లా మార్పు ఎంత అద్భుతంగా చూస్తారు. మహిషాసుర మర్దిని స్తోత్రం నేర్చుకోవటంతో పాటుగా మనల్ని మనం రక్షించుకోవటం కోసం కొన్ని విద్యలు ఉంటాయి, కరాటే ఇవన్నీ ఉంటాయి కదా, అవి నేర్చుకోండి. లేదు అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ వాళ్ళు ఆడపిల్లలకి కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటం మాత్రమే కాకుండా ఇంకొకరిని రక్షించేందుకు కొన్ని విద్యలని నేర్పిస్తున్నారు. మీకు దగ్గరలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏవైనా ఉంటే, సంస్థలు ఉంటే అక్కడికి వెళ్ళండి. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మనల్ని మనం రక్షించుకోవాలి కదా. ముందు మనల్ని మనం రక్షించుకోగలిగితేనే ఇంకొకరికి సహాయం చేయగలం. ఇలాంటి విద్యలు నేర్చుకోవటంతో పాటుగా భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనల్ని మనం రక్షించుకుంటాం, భగవంతుడి అనుగ్రహం ఉంటుంది, ఇంకొక 10 మందికి మనం దారి చూపించిన వాళ్ళం అవుతాం. అయితే అష్టమి రోజున పూజ ఎలా చేయాలి? ప్రతి నిత్యం మనం నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటాం కదా, ఆ నిత్య దీపారాధన చేసుకుంటున్న ఆ సమయంలోనే ఈ మహిషాసుర మర్దిని అమ్మవారి స్తోత్రం కూడా చెయ్యండి. అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఎందుకు అమ్మవారి కిందకి దిగిరారు చెప్పండి? మన ప్రయత్నం చేయటమే ఆలస్యం. ఒక్క అడుగు మనం అమ్మవారి వైపు వేసాము అని అనుకోండి, 10 అడుగులు అమ్మవారు మన వైపు వేస్తారు. ఆ ఒక్క అడుగు వేయటానికి కూడా మనం ప్రయత్నించటం లేదే, అప్పుడు అమ్మవారు మన వైపు 10 అడుగులు వేయాలని ఎలా అనుకుంటాం? మూర్ఖత్వం మూఢత్వం అని కొట్టి పారేస్తున్నాము. అలా మూర్ఖత్వము మూఢత్వము, ఈ పూజలు అవి కోరికల కోసం చేయకూడదు అని చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువగా అయిపోయింది కాబట్టే మనం అన్నింటినీ వదిలిపెట్టేసి జరిగేది జరగక మానదు అని వదిలేసాం. సాక్షాత్తు పరమాచార్య స్వామి వారే చెప్తారు, కోరికలతో భగవంతుడి పాదాలు పట్టుకుంటే తప్పేంటి, ముందు మీరు కోరికలతో భగవంతుడి పాదాలు పట్టుకున్న తప్పేం లేదు, మీరు పట్టుకోండి, ఎలా అయితేనే అమ్మవారికి మీరు దగ్గర అవ్వండి, ఆ తర్వాత కోరికలే అడగలేని స్థితికి మనం చేరిపోతాం, అప్పుడు అమ్మవారే మన సంగతి చూసుకుంటారని చెప్పి పరమాచార్య స్వామి వారే చెప్తారు. కాబట్టి భగవంతుణ్ణి కోరికలు కోరుకోకూడదు కదా అని అనుకోకండి. ఆకలేస్తే అమ్మనే కదా అడుగుతాం. ఏదైనా ఒంట్లో బాగుండకపోతే ఎవరికి చెప్తాం? అమ్మకే కదా చెప్తాం. మనకు వచ్చిన బాధలు గాని కష్టాలు గాని ఇంట్లో అమ్మకి మాత్రమే ఎలా అయితే చెప్పుకుంటామో, మనకి ఉండే బాధలు గాని కష్టాలను గాని తీర్చే శక్తి అమ్మవారికి ఉంది. అమ్మవారిని అడగడంలో తప్పేం లేదు. కాబట్టి భగవంతుడి పాదాలు పట్టుకోండి, అమ్మవారి పాదాలు పట్టుకోండి. ప్రతిరోజు గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. కనీసం వారంలో కొన్ని రోజులైనా సరే ప్రయత్నపూర్వకంగా కుదుర్చుకుని దేవాలయానికి వెళ్ళడం మొదలు పెట్టండి. రేపు బుధవారం నుంచి ఈ మహిషాసుర మర్దిని స్తోత్రం చెయ్యండి. ప్రస్తుత కాలంలో అందరికీ రక్షణ వలయం కావాలి, రక్ష కవచం కావాలి. ఆ కవచం కావాలి అంటే అది మనకి భగవంతుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. అంటే బుధవారమే మొదలు పెట్టాలా? మాకు ఏదైనా అడ్డంకి వస్తే ఏం చేయాలి? అడ్డంకి వచ్చింది అని అనుకోండి, ఇంకో వచ్చే అష్టమి రోజు నుంచి మొదలు పెట్టండి. మొదలుపెట్టి అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఆషాఢ మాసంలో వచ్చే అష్టమి రోజు మొదలు పెడితే ఇంకాస్త ఎక్కువగా మనకి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ తిథి గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఇవన్నీ మేమేం చేయలేము, మాకు రాదు అని అనుకున్నారనుకోండి, కనీసం దుర్గామాతను ఒకసారి నమస్కారం చేసుకుని ఈ శత్రువుల నుంచి నన్ను రక్షించు, అంత శత్రువులు బాహ్య శత్రువుల నుంచి నన్ను కాపాడు తల్లి, నన్ను రక్షించు తల్లి అని చెప్పి సర్వస్వ శరణాగతి చేసేయండి. అప్పుడు అమ్మవారే చూసుకుంటారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.